ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఊట సముద్రం పామాయిల్ రైతులతో ఏలూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ ముఖాముఖి నిర్వహించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల సమస్యలు తెలుసని ఆయన అన్నారు. పార్లమెంటుకు తనను పంపిస్తే కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానన్నారు. కడప వేపరాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అవుతారని సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో పాములు కలకలం రేపాయి. అకాల వర్షానికి వేడి ఉక్కపోత వల్ల వన్యజీవులు బయటకొస్తున్నాయి. స్కూల్ పిల్లలు సాయంత్రం వేళ ప్రాంగణంలో ఆడుకుంటున్న సమయంలో పాములు కనిపించాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు బంద్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్కౌంటర్లో 3 మావోయిస్టుల మృతికి నిరసనగా బంద్ నిర్వహించారు. దీంతో 3 రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో కూంబింగ్ చేపట్టారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి భారీగా చేరారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నియోజకవర్గం సమన్వయకర్త నాగిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి జగన్ సంక్షేమ ఫలాలు అందించారని నాగిరెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని జొన్నతాలి, చిమ్మిరిబండ, ఇసుకదర్శి, లక్కవరంలలో బీఎస్ఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. స్థానిక పోలీసులతో కలిసి వారు ప్రధాన కూడళ్లలో మార్చి చేశారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు కవాతు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. తెలంగాణలో రైతులు సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భువనగిరిలో ఆ పార్టీ విస్తృత సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. 5 నెలలైనా కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ కాలేదని విమర్శించారు. చిత్తూరు నగరాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో నగరాభివృద్ధిపై ఉమ్మడి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగా చిత్తూరు నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి ఉందని గురజాల జగన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాదికి ముందే రేవంత్ రెడ్డి చెప్పారని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లుగా బీబీ పాటిల్ చేసిందేమీ లేదని, అభివృద్ధి అసలే చేయలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నాయకులకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తామని అన్నారు. ఎర్లీ బర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5% రిబేట్ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఎర్లీ బర్డ్ పథకాన్ని వినియోగించుకొని ఈ నెల 30 లోపు ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేట్ పొందాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి ఎర్లీ బర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎర్లీ బర్డ్ పథకంతో ఇప్పటివరకు 230 కోట్ల రూపాయల పన్ను వసూళ్లైందని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. బోయినపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. 30 ఏళ్లు ప్రజా జీవితంలో సాయన్న ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నివేదిత నడుస్తూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరేపల్లి పరశురాములతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మోదీ చేసిన అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. పీఎం మోదీ దేశంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు ఊపందుకుంటున్నాయి. కాంగ్రెస్లో బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి చేరారు. వీరికి జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మరో కొత్త పార్టీ తెలంగాణ ప్రజా పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కూడా సమాజానికి సేవ చేయాలనుకునే వారికి రాజకీయ అవకాశాలు రావడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వచ్చిన తెలంగాణ ప్రజా పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దలాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి నుంచి వచ్చిన దున్నపోతులు హల్చల్ చేశాయి.
దీంతో గిరిజన రైతులు సమీపంలోని రహదారిలో ప్రయాణికులు భయాందోళన చెందారు. అనంతరం అడవి దున్నపోతులు పక్కనే ఉన్న పెద్దగుట్ట అడవిలోకి వెళ్లాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈస్ట్ బైపాస్ ప్రభుత్వ మద్యం దుకాణం నుండి 96 మద్యం బాటిళ్లను బైక్పై తరలిస్తున్న 2 యువకులను సెబ్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ 12,480 రూపాయలు ఉంటుందని, పట్టుబడ్డ వారిలో ఒకరు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో సేల్స్మెన్ అని సెబ్ అధికారులు తెలిపారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్కు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు లారీలో వెంబడించి ఓవర్టేక్ చేసి సడన్గా బ్రేక్ వేశారు. దీంతో థామస్ కారు డ్రైవర్ పక్కకు తిప్పడంతో డివైడర్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో థామస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. థామస్కు చెన్నై హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది.